హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక చిన్న వీడియో పెడదామనేసి చేస్తున్నాను. ఇది చూడండి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ డాబా మీద పూల మొక్కలు ఉన్నాయి. చాలా చాలా పూలు పూసినాయి. అయితే ఇప్పుడు ఇంకన్నీ మళ్ళీ వర్షాలు మొదలయ్యే టైం కదా. ఇదిగోండి, ఇది ఒక క్రోటన్ మొక్క. ఇదిగోండి, ఇది బోగన్ విల్లా అంటాం కదా, కాగిత పూలు. ఇదిగోండి, ఇది బాగా ఉన్నది. రోజు పూజకని పూలు కోసేస్తున్నారు. ఇదిగోండి, ఇది తెల్లగన్నేరు. ఇదిగోండి, ఇది తెల్లగన్నేరు. ఇది క్రీమ్ కలర్ బోగన్విల్లా. క్రీమ్ కలర్ బోగన్విల్లా. ఇప్పుడే ఇది పూలన్నీ అయిపోయింది. ఇదిగోండి, దీనిలో కాషాయం రంగు కూడా ఉంది. ఇదిగోండి, బోగన్విల్లాలో చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇదొక రకం క్రోటన్ మొక్క. చాలా బాగుంటుంది. చెట్టు నిండా పూలు పూసినప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఇలా ఉంటాయి దీని పూలు. ఇదిగోండి, చాలా అందంగా ఉంటుంది. సువాసన అయితే లైట్గా ఉంది, కానీ చాలా బాగుంటుంది ఈ మొక్క. ఇదిగోండి, ఈ పూత రానప్పుడు చిగురు ఇటు చూసారా, ఇది ఒక రకమైన కుంకుమ రంగులు అనమాట. మామిడి చిగురు కనుక వచ్చినట్టు కుంకుమ రంగులోకి వచ్చేసి ఇగోండి చిగుళ్ళు. చూస్తున్నారుగా, ఇదిగో ఇట్లా. ఇదిగోండి కలర్ చిగుళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా లేతగా ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగున్నాయండి. ఇవే ఒక పూలులాగా డెకరేషన్కి కూడా పనికొస్తాయి. ఈ ఆకులు కానీ, ఈ పువ్వులు కానీ, ఈ చిగుళ్ళు కానీ. ఇదిగోండి, ఇవన్నీ ఇప్పుడే పూత వచ్చేసేస్తాను. ఇదిగోండి, ఇక్కడిది నిత్యమల్లె అనేసేసని మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక క్రోటన్ మొక్క, ఇది ఎండిపోయింది. ఇదిగోండి, నిత్యమల్లె. ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు. ఇదిగోండి, ఒక మొగ్గ వేసింది నిత్యమల్లె. ఇది ఒక క్రోటన్, మన గన్నేరు పూల్లాగా పోస్తుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. గన్నేరు పువ్వే ఇదొక రకం. అన్నీ ఇప్పుడు హైబ్రిడ్ పూలు వస్తున్నాయి కదండి. ఇదిగోండి, అన్నీ ఇప్పుడే చిగురులు వస్తున్నాయి. ఎండాకాలం అయిపోయింది కదా, ఇక ఇప్పుడంతా చిగురు మొగ్గ. ఇదిగోండి, ఇది నిన్నటి పువ్వు, లేకుంటే ఇప్పుడు విచ్చుతుందో. ఇదిగోండి, ఇది విచ్చేసింది ఆల్రెడీ. ఇదిగోండి, చెట్టు మొత్తం చూపిస్తా. చిన్న మొక్కగానే ఉంటుంది కుండీల్లోవి. ఇదొకటి, ఇది కూడా దీనిలో మొక్కే. ఇది కూడా అంతే. ఇదిగోండి, అన్నీ ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, పూలు పూస్తుంది ఇప్పుడే. ఇదొక పువ్వు చూస్తున్నారు కదా. ఇదొక గన్నేరు అనమాట. మళ్ళీ రాధా మనోహర్ అనేసేసాను. రాధా మనోహర్ కాదండి, మన్మథ బాణాలు అనేసేసానని వీటిని అనేవాళ్ళం అన్నమాట మేము చిన్నప్పుడు. ఇవి చాలా పెద్ద పెద్ద పొదల్లాగా, ఇవే వైట్లో పల్లెటూళ్ళల్లో పూసేవి వెన్న ముద్ద పూలు అనేవాళ్ళం. పెద్ద పెద్ద ఇంతంత గుత్తులు వచ్చాయన్నమాట. ఈ పూలన్నీ కలిస్తే ఒక ఎంత గుత్తో అంతంత గుత్తులుగా పూసేవి. ఇప్పటికైనా ఇది పూస్తుందండి. కుండీలో ఉండేసరికి బలం చాలక ఇప్పుడే కదా. ఇదిగోండి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇక బాగా పోతొస్తుంది. ఇదిగోండి మొగ్గ చూస్తున్నారు కదా. ఇప్పుడే చిన్న చిన్న గుత్తులుగా పూస్తుంది అనమాట. స్టార్టింగ్ అనమాట. ఏం రంగు ఇది? కాషాయం రంగు. ఇందాక నేను నిత్యమల్లె అన్నాను కదా. ఇదిగోండి, ఈ చెట్టు చిన్న చెట్టే కానీ చాలా మొగ్గలు వేసింది. ఇదిగోండి, 1 2 3 4 పూలు పూస్తుంది అనమాట. నిన్న 1 2 3 4 5 6 7 పూలు పూసింది నిన్న. చూసారు కదా, నిత్యమల్లె చెట్టు ఇదనమాట. చాలా మంచిదనమాట దేవుడికి. తర్వాత మేము పూజకి పూలు కోసేస్తూ ఉండేసరికి లేకుండా అయిందండి. నాకు అంత ఐడియా తట్టలేదు. ఇప్పుడే అనుకుంటున్నాను. ఈరోజు ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మనవరాలు పుట్టినరోజు అని వచ్చాను. మీరు చూసే ఉంటారు, కొన్ని పెట్టాను. పుట్టినరోజు అమ్మలు డ్యాన్స్ కూడా పెట్టాను, పుట్టినరోజుది కూడా పెట్టాను. ఆ పాప పుట్టిన రోజు అయితే వచ్చానమాట. ఈరోజు రాత్రికి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి, ఇది ఎర్రగన్నేరు. మీకు ఇందాక తెల్లగన్నేరు చూపించాను కదా. ఇదిగోండి ఎర్రగన్నేరు.
ఇట్లాంటిది 4-5 రంగులు ఉంటే చాలండి, మన పూజకి కావలసినన్ని పూలు పూస్తాయి. కావలసినన్ని. ఇదిగోండి ఇంకా విపరీతంగా పూలు ఇచ్చే మొక్క ఇదొకటి, గరుడ వర్ధన. దీన్ని మీరేమంటారో కానీ గరుడ వర్ధన. దీనిలోనే కొంచెం ఈ రేకులు మందంగా ఇప్పుడు హైబ్రిడ్ పూలు వస్తున్నాయి. అవి కూడా చాలా బాగుంటాయి. బిళ్ళగన్నేరులాగా ఇంతంత పోస్తాయి, కానీ దీనికంటే కొంచెం మందంగా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కూడా చాలా పూలు పోస్తుంది. ఇదిగోండి చిగుర్లు వచ్చి కొమ్మకి మొగ్గు వచ్చేసి గుత్తులు పోస్తుంది. ఇదిగోండి కాగడా మల్లి. ఇది కాగడా మల్లి. కొని వేసుకున్న చెట్లండి, చిన్నగా ఉన్న బాగా పూలు పూస్తాయి అనమాట. చూసారా ఎలా కుదురుగా బాగా వచ్చిందో. ఇదిగోండి ఇప్పుడే ఇదే ఫస్ట్ మొగ్గ అనమాట. ఇది ఈరోజు సాయంత్రం మధ్యాహ్నంకో పోస్తుంది. ఇదిగోండి 2 మొగ్గలు వేసింది, ఇప్పుడే మొగ్గలకు వస్తుంది. చూసారు కదా, ఇదిగో చెట్టు. తర్వాత మల్లె. ఈ మల్లె చిన్నప్పుడు మా ఇంట్లో పుట్టింట్లో ఉండేదండి. అసలు ఎంత లావంటే ఇంత పువ్వు పూసేది, మీరు నమ్మరు కానీ 30 రేకులు అనమాట. ఆ పువ్వులు ఒక్క పువ్వు పెట్టుకున్న 3 పువ్వులు అయితే ఇంత చెండులాగా కనిపించేది. మాకు తల్లోకి సరిపోయేది. మాలక్కర్లా ఏం అక్కర్లేదంట, ఎంతో సువాసన అనమాట. మొన్న నేను వచ్చిన తర్వాత కూడా పూసింది, కానీ ఒక్క పువ్వే కదా అనుకున్నానండి. ఇప్పుడు అనుకుంటున్నా ఫోటో అన్నా తీసి ఉంచితే బాగుండేది. ఇదిగోండి మల్లె సీజన్ అయిపోయింది. ఏదో 1 అర పోస్తుందనమాట. చిగురు వచ్చి ఇదిగోండి 1 అర అలా పోస్తుందన్నమాట. చాలా పెద్ద మల్లె అనమాట, ఇంత మల్లె. ఇదిగోండి కనకాంబరాలు పెట్టారు, కానీ అంత బాగా రాలేదు. బాగా మిల్లీ బగ్స్, తెల్ల పురుగులు వస్తున్నాయి చూసారా, మిల్లీ బగ్స్ అనమాట. ఇప్పుడు బాగా చెట్లు పాడైపోతున్నాయి. అలోవేరా. అలాగే ఇక్కడ కూరగాయల మొక్కలు వేశారు. వీళ్ళకి తెలియక వీళ్ళ టెండర్లు వాళ్ళు ఇదిగోండి చిన్న బ్యాగ్, ఇట్లాంటి గుండ్రటి బ్యాగ్ తెచ్చేసేసి సగానికి మట్టి పోసారు. మధ్యలో ఒక పలక పెట్టేసి ఒకవైపు బచ్చలి, ఒకవైపు పాలకూర వేశారు. మళ్ళీ చుట్టూతా వంగ మొక్కలు పెట్టారు. కానీ ఇలా పెట్టకూడదు. ఈ మధ్యలో పెడితే 2 వంగ మొక్కలు, అంటే ఒక పాదు పెడితే ఈ ప్లేస్ అంతా సరిపోద్ది అనమాట. వాళ్ళకి తెలియక అలా పెట్టారు. చూద్దాం ఎలా కాస్తాయో. మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఇగో చూడండి. మరి కింద ప్లేసులు లేని వాళ్ళు ఇష్టం ఉంటుంది, మరి ఏం చేస్తారు? ఇదిగోండి మామిడి చిన్న కాయలు కాసినాయి అంట. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తెవులుకుంటుంది అనమాట. ఇదిగోండి ఎండకి సరిగా నీళ్లు పోసిపోయాక అట్లా పాడైపోయింది అనమాట. ఇప్పుడే మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇదిగోండి జామ, హైబ్రిడ్ జామ. చూసారా, చిన్న మొక్కకే ఇగోండి ఇక్కడ 2 మొగ్గలు, ఇక్కడ 2 పిందెలు, మొగ్గలైపోయి పిందెలైనాయి. ఇగోండి 2 మొగ్గలు. మళ్ళీ ఈ చిగుర్లు ఇలా తుంచేసుకుంటే మళ్ళీ కావాల్సినన్ని పోస్తాయండి. ఇదిగోండి చూసారు, చిన్న కొమ్మకి 2 మొగ్గలు. అట్లా ఈ చిగుర్లు తెంపేసుకోవాలి. ఈ చిగుర్లు తెంపినప్పుడు ఏమవుతుందంటే చాలా జామకాయలు వస్తాయి. ఇదిగోండి చూసారు కదా, జామ పెద్ద కాయ అయింది ఒకటి. బలం కావాలి. ఇగో ఇక్కడ కాయలు కోసేసారు. ఇగోండి ఇది కూడా చిగుళ్ళు చూసారా, చిన్న చెట్టే ఎంత బాగా వస్తుందో. ఇగోండి మొగ్గలు. ఇదండి ఈ చిన్న కుండీకి ఈ చిన్న జామ చెట్టు. ఇంకోటి మీకు చూపిస్తా పళ్ళ మొక్క. ఇదిగోండి నిమ్మ చూడండి, అసలు చెట్టు నిండా ఎలా పోతొచ్చిందో, ఎంత బాగుందో చూడండి నిమ్మ. ఇగోండి పండిని. ఇగోండి 1 2 ఇదిగోండి 3 4 5 6 ఇదిగోండి 7 8 9. చూసారా, 9 కాయలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇదిగోండి 10ది, ఇది 10. ఇంకా అడుగునున్నాయి చూడండి. ఇదిగోండి రాలిని 10 3 13 కాయలు కాసినాయి ఆల్రెడీగా. ఎంత చిన్నగా ఉందో చూడండి. ఆ కాకి ఎన్ని ఆకులు ఉంటే అన్ని మొగ్గలు వచ్చినాయి, అన్ని కాయలు కాస్తుంది అనమాట. ఇప్పుడు ఈ హైబ్రిడ్ మొక్కలు రాబట్టి చక్కగా ఇట్లాంటి చిన్న మొక్కలు మనం మిద్దె మీద, ఈ డాబాల మీద, బిల్డింగుల మీద పెట్టుకుంటే పూలకు పూలు, పళ్ళకు పళ్ళు, చక్కగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లాగా మనం తినొచ్చు అనమాట. ఇవండి అంజీరా పండు. ఇవి చాలా బలం అనమాట. అంజీరా పండు చాలా బలం అనమాట. ఇవి కూడా అంతే. 2-3 చెట్లు వేసుకున్నామంటే ఇది బాగా రాలేదండి, కాయలు కాసి మళ్ళీ పాడైంది. ఇదిగోండి ఇప్పుడే చిగురు మళ్ళీ వస్తుంది.
నేను వచ్చినప్పటికి 7-8 కాయలు ఉన్నాయి, కోసేసాం. చాలా తియ్యగా ఉంది అంజీరా పండ్లు. చూసారు కదా. మళ్ళీ ఈ పక్కన మళ్ళీ కొన్ని మొక్కలు పెట్టారు, చాలా పెట్టారు. చామంతులు అవన్నీ పెట్టారు మొన్న సీజన్ అప్పుడు, అన్నీ చచ్చిపోయినాయి. ఇదిగోండి మందారాలు, చాలా రకరకాల మందారాలు ఉన్నాయి. ఇదిగోండి ఎండిపోయి. ఈ మందార చెట్లకి బాగా ఈ తెగులు వస్తుందండి. ఇదిగోండి ఎర్రటి మందార, చిన్నది ఇంత గులాబీలాగా పోస్తూ ఉంటుంది అన్నమాట. ఎర్రటి మందార కలర్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇదొక మల్లె. ఈ మల్లె కూడా ఉంటుంది, దగ్గర దగ్గర 20 రేకులు దాకా ఉంటుంది. బలం లేక చిన్నగా పూసింది. ఇది కూడా పెద్ద పువ్వే అవుతుంది. చెట్టు బలంగా లేదు కదా, అట్లాగుందన్నమాట. చూసారు కదా. ఇక్కడ మళ్ళీ అక్కడ వంగ చెట్లు అవి పెట్టారు కదా. ఇక్కడ కాకర, మిరప, టమాటా, మరి ఇది చుక్క కూర, ఆకు మందంగా ఉంటుంది అన్నమాట. చుక్క కూర వేశారు. మళ్ళీ దీనిలో ప్లేస్ వదలకుండా ఈ కాకర పెట్టారు కదా. ఇగో చూడండి, అట్లాగా అన్నీ ఒక చోటే పెట్టేస్తే మొక్కలు అంతా హెల్దీగా పెరగవు. కాకర మంచిగా వచ్చింది. అందుకని ఇక్కడ ఈ టమాటా ఇవన్నీ పెట్టకూడదు అనమాట. పెడితే ఒకదానికి పురుగు వచ్చిందంటే అన్నిటికీ వచ్చేస్తాయి. దీనిలోనే మిరప, దీనిలోనే కాకర, దీనిలోనే చుక్కకూర, దీనిలోనే టమాటా. ప్లేస్ ఏమో తక్కువ. అది మనం చేసే తప్పదనమాట. అవి ఇప్పుడు చిన్నప్పుడు చిన్నగానే ఉన్నాయి, పెద్ద అయిన తర్వాత చాలా పొదలాగా అవుతుంది అనమాట. ఈ ఒక్క కాకర ఈ సెంటర్లో పెట్టేసుకుంటే చాలు. లేదా ఈ పాలకూరని చేసి కాకరని వేరే డబ్బాలో పెట్టుకోవాలి. మిరప ఒక్క పాదున్నా చాలు. ప్లేస్ ఎక్కువ ఉండాలి, మట్టి ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి చక్కగా చెట్టు బాగా బలంగా పెరిగి బాగా తీగొచ్చి పెద్ద పందిరి అయ్యి చాలా కాయలు కాస్తుందండి. చాలా కాయలు కాస్తుంది. చూస్తున్నారు కదా. ఇది ఈరోజు వీడియో. ఇంకొక పూల మొక్క పరిచయం చేస్తా. అది మనం పెట్టుకోగానే రోడ్డు అమ్మట వేసే చెట్టు. మా ఇంటి ముందే ఇదిగోండి పెద్ద చెట్టు, చాలా పెద్దది. చూసారా, పచ్చపూలు. ఈ చెట్ల మీదకి కోయిలలు ఏంటి, చిలుకలు ఏంటి, కాకులు ఏంటి, అదిగోండి ఉడతా అదిగోండి అక్కడ, అదిగో కాయల్ని తెంపుకొని తింటుంది. అదిగదిగి వెళ్తుంది. ఉడతలేంటి, అసలు ఎంత చక్కగా తేనెటీగలేంటి, అసలు ప్రకృతి ఎంత బాగుందంటే మబ్బు పట్టింది, అసలే వాన వచ్చేటట్టు చూపిస్తానండి. ఎంత చెట్టు అదిగోండి, రోడ్డు మీద ఇంటి ముందే ఉందన్నమాట. ఇదంతా ఒక చెట్టు. ఇదిగోండి ఈ ఎదురంతా బిల్డింగులు. అదిగోండి జామ చెట్టు, చిన్న చిన్న కాయలు కాస్తాయి. చాలా పెద్ద చెట్టు. జామ చెట్టు ఉంది, పొగడ చెట్టు ఉంది. ఇక్కడ మిరియాల చెట్టు కూడా ఉందండోయ్ ఎదురింటి వాళ్ళకి. వేప మొక్కలు ఉన్నాయి. పేరుకు సిటీనే కానీ వాళ్ళ దొడ్లో కూడా చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి. తామర పూల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి పూలు ఈ చెట్టు చూస్తున్నారు కదా. ఇదిగోండి బిల్డింగ్, అరటి, మామిడి, ఎక్కడో లేదండి. ఇదంతా టేకు, కొబ్బరి. ఇగోండి పక్షులు భలేగా వచ్చేసి పక్షులు. అసలు ఎంత చక్కగా ఎంత హాయిగా ఉంటుందో. ఉదయాన్నే వచ్చి కూర్చుంటాను, అలాగే సాయంత్రం కూర్చుంటాను, ఇక్కడే ధ్యానం చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము మా పిల్లలు ఆడుకుంటాం అనమాట సాయంత్రం పూట. చూడండి. సరేనా. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పరిచయం చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు నాకు కుదిరినవి నేను పెడతాను. ఈ ఊరి పేరేంటో నేను చెప్పలేదు కదా. ఇగోండి పక్షులు, అదిగండి పక్షులు, అటు చిలుక, ఇదిగండి కోయిల. నేను చెప్పింది నిజమే కదా, అర్థమైందా? ఎంతో బాగుందండి. ఈ ఊరి పేరు కాకినాడ. ఇక్కడ స్పెషలు మన సముద్రం, ఓడరే ఉంది. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఉప్పాడ ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరమే, పక్క గ్రామమే. కానీ మనకి చీరలు చాలా ఇక్కడి నుంచే ఉప్పాడ చీరలు అంటారు. ఇక్కడ ఫేమస్ అనమాట. మరి మీకు ఇష్టమైన వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఉంటా మరి. అదిగోండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. బాయ్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇంకా చాలా వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.